ఉంటాయని ప్రజలకి అవసరాలు తీర్చడం గురించి ప్రతి దానిని కూడా చేయాలి అంటే పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఈ 46 ఏళ్ళు 47 ఏళ్ళు చేసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అయినా, మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారైనా, అంతకు ముందులో చేసిన రాజశేఖర రెడ్డి గారైనా, మొన్న టమ్మీ మమ్మీ అయిన జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. నాకు ఒక అవకాశం ఇస్తే, అతనితో అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను కొంచెం అతనితో ఒక 2 మాటలు చెప్పుకునే అవకాశం ఉంది. మరి మీ పరంగా అంటే అక్కడ ఆయనను కలిసిన సమయ సందర్భాన్ని బట్టి వస్తాయి, కానీ ఇక్కడ మిమ్మల్ని అంటే రాకపోవచ్చు. మీ మనసులో ఒకటి జస్ట్ వైరల్ అయ్యి ఆయన దాకా వెళ్ళొచ్చు కదా, మీరు కలిసే అవకాశం కూడా ఉండొచ్చు. కలిసే అవకాశం ఉండలేదని నేను అనట్లేదు, కానీ అతను మాత్రం ఇక్కడ ఒకప్పుడు నేను అనుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో కరెక్ట్ మొగుడు దొరికాడు రా అని కేసీఆర్కి. మరేమో సంవత్సరం అవుతుంది, ఈయనేమో చల్లగా ఉన్నాడు, ఆయనేమో అక్కడేమో వేడివేడిగా హాట్గా అన్నీ రెబల్గా ఉన్నాడు. ఎవడరా నన్ను ఆపేదని ఆయన మాట్లాడుతున్నాడు. నేనేం చేయలేను రా బాబు అన్నట్లు ఏనున్నాడు ఇక్కడ. రేవంత్ రెడ్డి టైగర్ అనుకున్నా నేను, కానీ మరి ఎందుకు అలా పంజా ఎందుకు వెనకలాక్కున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ప్రజాపాలన ఒక పాలన పెట్టాడు, ఆ పాలనలో ఎంతవరకు వచ్చిందో తెలియట్లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అదేం పెట్టలేదు. కానీ నేను ఎప్పుడో అనుకున్నాను, నేను ఎలక్షన్ బిఫోర్ కూడా ఇక్కడ ఇదే మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను 175 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి. 175కి 75 కొట్టేది పవన్ కళ్యాణే కొడతాడన్నాను, కానీ కొట్టాడు. డిప్యూటీ సీఎం అవుతాడు అనుకున్నా, కానీ డిప్యూటీ అయ్యాడు. కానీ రేపు రాబోయే 2029లో సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పక్కా సీఎం. ఎవ్వడు ఆపలేరు అక్కడ ఆయన్ని, ఎవ్వడు ఆపలేడు. ఆపాలన్నా కానీ చంద్రబాబు నాయుడు కూడా పక్కన కూర్చుంటాడు, బాబు నువ్వు చూసుకున్న కొడుకు ఏదో ఒకటి చేసే నేను పక్కన ఉంటానంటాడు. అంతేగాని నెక్స్ట్ రాబోయే కాలానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణే వస్తాడు. మీరు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఆయన సినిమాల్లో కూడా ఆయన ఫ్యాన్స్ చాలా ఇదిగా ఉంటారు. ఆ సినిమాలకు వెళ్ళిపోవడం మిస్ అవ్వట్లేదా మరి మీరు? పేకాడే తమ్ముడే అంటే అవి ఇవి రెండు చేయాలని అనుకుంటున్నారా? అంటే సినిమాల్లో చేస్తాడు, అతనికి అవకాశాన్ని బట్టి, అతని డేట్స్ని బట్టి, అతని ఖాళీతనాన్ని బట్టి చేసుకుంటాడు. అంతేగాని ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాం కదా అని సినిమాలు ఆపుకోవాలనేం రూల్ ఏం లేదే. ఇప్పుడు అలాగే ఎన్టీఆర్ గారు కూడా అలాగేం చేయలేదే. ఆయన రాజకీయ ప్రస్థానంగా నడుపుకున్నారు, అలాగే సినిమా పరంగా ఉన్నారు. అంతేగాని నేను సీఎం అయ్యానని చెప్పేసి ఆయన సినిమాలు చేయడమే మానేలేదు. ఆయనకి ఫేమస్ చేసినయే సినిమాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫేమస్ అయిందే సినిమాల పరంగా. అతని టయాన్ని బట్టి, సమయ సందర్భాన్ని బట్టి, అతని అనుకూలతని బట్టి చేసుకుంటారు. అంతేగాని దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఇప్పుడు నేనేం చదువుకోలేదు, కానీ నాకు నటన అంటే ప్యాషన్, నాకు నటించాలని ఆశ. తిరుగుతున్నాను, చేస్తున్నాను, చెందుతున్నాను. ఎప్పుడు ఆ కళామ తల్లి నన్ను వరించిద్దానని ఎదురు చూస్తున్నాను. ఏమో రాజకీయమే వరించొచ్చేమో చెప్పలేం. ఎక్కడైనా ఒక చిన్న అవకాశం. అలాగని నేనేమి ఎమ్మెల్యేని అవుతానో, ఎంపీని అవుతానో, విడుదల రజనీని కొడతానో, రోజారెడ్డిని కొడతానో చెప్పట్లేదు. శ్రీరెడ్డిని మాత్రం కొడతా, దాన్ని మాత్రం కొడతా. తంతారు కదా మరి, ఇప్పుడు ఎతుకుతున్నారు కదా. శ్రీరెడ్డి లాగే మళ్ళీ మరి శ్యామల కూడా మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? శ్యామల మాట్లాడడం తప్పు. శ్యామల ఏంటంటే తను ఒక నటి, ఎప్పటి నుంచో నటిగా ఉన్న నటి. ఆ నటన ప్రస్తావంగా, ఆ నటన పరంగా ఒదుగుతూ ఉంటే బాగుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే అంత అర్హత కానీ అసలు దేనికి కానీ శ్యామల పనికిరాదు. ఆయన కాలికి చెప్పు మోయడానికి పనికిరాని శ్యామల ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ పట్టుకొని మాట్లాడిద్దా? చెప్పులు జీవితాంతం నెత్తి మీద పెట్టుకొని నడిచినా తనకి సరిపోదు. పవన్ కళ్యాణ్ గారి చెప్పులు నెత్తి మీద పెట్టుకొని జీవితాంతం నడిచినా సరిపోదు. కానీ ఆమె మాట్లాడొద్దు. శ్రీరెడ్డి మాట్లాడిందంటే దానికి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఉంది, ఇప్పుడు దండాలు దశకాలు పెడుతుంది, ఒప్పుకుందాం. శ్యామల మాట్లాడకూడదు, ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తన భర్త ఒక నటుడు. శ్రీరెడ్డిని అయితే పవన్ కళ్యాణ్ గారు క్షమించే అవకాశం ఉంటుందంటారా? ఆయన లేడీస్ పట్ల పట్టగా అంటే ఎంత తిట్టినా కానీ లేడీస్ పట్ల ఆయన అంత హార్ష్గా ఉంటారని అనుకోవడానికి లేదు. ఆయన శ్రీరెడ్డిని క్షమిస్తారనుకుంటారా, శిక్షిస్తారనుకుంటున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నన్ను క్షమించండి, నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఒక ఆడపిల్లని, నాకు భవిష్యత్తు ఉంది. అంత ముందర లేదా ఆ భవిష్యత్తు?
ఆ మాట్లాడేటప్పుడు లేవా? ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు క్షమిస్తారండి? పవన్ కళ్యాణ్ గారు క్షమించిన, చంద్రబాబు నాయుడు గారు క్షమించిన క్షమించే అవకాశం ఉందా? లేదు. నేను చెప్తున్నాను వినండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు క్షమించిన, చంద్రబాబు నాయుడు గారు క్షమించిన, చిరంజీవి గారు క్షమించిన, సినిమా ఇండస్ట్రీ అండ్ రాజకీయ ఇండస్ట్రీ మొత్తం క్షమించిన, ప్రజలు మాత్రం క్షమించరు. అది ఓకే అంటే పవన్ కళ్యాణ్ చంపేస్తారు. మాట లేదు, చంపేస్తారు. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తారా లేదా? ఆయన క్షమించే అవకాశం ఉందా లేదా? కాబట్టి కొంచెం వేడితనం ఉన్నా కూడా ఒక తోటి లేడీస్ గా మీరు కూడా క్షమించే అవకాశం ఉందా లేదా? నేనైతే క్షమించను. అతను మాకు ఒక జంటుగా, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, ఒకప్పటి హీరోగా అతను క్షమిస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం క్షమించను. రోజాని నన్ను విడుదల రజనీనే క్షమించను. రాజకీయ భిక్ష పెట్టింది ఎవరయ్యా? రోజాకి విడుదల రజనీకి ఎవరయ్యా ఓనమాలు నేర్పింది? రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఆయన పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు లేకుతారా? ఏ పార్టీ మారితే మీకు అంత కళ్ళు నెత్తికొస్తాయా? తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు నేర్పినట్టు నేర్పితే నువ్వు పట్టుకుని అట్లా మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారిని? ఆయన రాజకీయ అనుభవం అంత లేదు. వీళ్ళ బతుకులు మీరు క్వశ్చన్ చేసేది అంటే వాళ్ళు మాట్లాడే మాట అసభ్యకర మాటలనే ఖండించమంటున్నారా? లేకపోతే క్రిటిసిజం అయితే చేయాలి కదా, వేరే పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు అయితే చేస్తారు కదా. మరవద్దు. నువ్వు ఎదిగొచ్చిన మెట్టు, ఎక్కొచ్చిన స్థాయిని మరిచి నువ్వు విచక్షణ జ్ఞానం విడిచి ఎప్పుడూ కూడా అలా పొరపాటును కూడా మాట్లాడొద్దు. చాలామంది ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అంత రోడ్డును పడి? ఎవరు అసెంబ్లీలో అంత గోలగోలు చేస్తున్నారు? చేయట్లేదు కదా ఎవరు. నువ్వెందుకు చేసావు? ఒక ఆర్టిస్ట్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎందుకు చేసావు? చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పేసి వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు, బొత్స గారు కౌలించుకున్నారు. ఒక మంచి వాతావరణంలోకి రాజకీయాలు వెళ్తున్నాయని అనుకోవడానికి ఏమన్నా ఛాన్స్ ఉందనుకుంటున్నారా మీరు? లేదు. బొత్స గారు చాలా మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, వీళ్ళిద్దరితో పాటు చిరంజీవి గారిని అన్నారు. వీళ్ళని అసలు అనడానికి రాజకీయ నాయకులకి ఏం అర్హత ఉందాయా? చిరంజీవి గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని అనడానికి వీళ్ళకి ఎటువంటి అర్హతలు లేవు. ఎందుకంటే వచ్చారు ఒకప్పుడు రాజకీయంలో ఉందాం, ప్రజలకి మంచి చేద్దాం, సేవ చేద్దాం అనే ఉద్దేశంతోనే వచ్చారు. చిరంజీవి గారు ఫెయిల్ అయిపోయారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఫెయిల్ అవ్వలేదు. ఆయన సక్సెస్ సాధించారు, కొట్టారు టార్గెట్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొట్టారు, రేపు ముఖ్యమంత్రిగా కొడతాడు. ఇదైతే ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇక్కడ నేను రాసి చెబుతున్నా, బల్ల గుద్ది చెబుతున్నా, నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే, పవన్ కళ్యాణ్ వస్తాడు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణం చేయకపోతే నేను చూస్తా. మేడం, అలాగే చూసుకుంటే ఇప్పుడు రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా కామెంట్స్ చేశారు రాజకీయ పరంగా, అండ్ అలాగే సినీ ఇండస్ట్రీలో ఉండి కూడా. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు కుదేలైన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ వైపు వస్తాను, శివగామి లాంటి క్యారెక్టర్ చేయడానికి, లేదంటే అత్తారింటికి దారేది మూవీలో ఆ మూవీ కుక్కల గురించి మాట్లాడమాగా, వీధి కుక్కలు, బజార్ కుక్కల గురించి మాట్లాడతారండి. మీరు కూడా అలా తప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే వల్గర్ గా మాట్లాడట్లేదుగా, వాళ్ళకంటే కమెంట్ ఎందుకు క్షమిస్తామయ్యా? నోరు జారొద్దు. ఇవాళ నేను జారానన్నా, నిన్న నువ్వు జారావన్నా నోరు జారొద్దు. ఎలా జారుతావు నువ్వు నోరు? నేను అడిగిన పాయింట్కి ఆన్సర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉంటే వస్తుంది అంటారా? వస్తే అవకాశాలు వస్తాయి అంటారా ఇండస్ట్రీలో? ఏమో ఇక నాకు తెలీదు. ఆమె ప్రాపర్టీస్ని, ఆమె అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, ఆమె వైఎస్ఆర్సీపీలో సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీస్ని ఏమన్నా కాపాడుకోవడానికి మరి ఆమెకు కూడా ఒక హోదా అనేది కావాలి కదా. అది సినిమా ఇండస్ట్రీయే కావచ్చు, లేకపోతే రాజకీయ ఇండస్ట్రీయే కావచ్చు, ఎనీవే ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, వాటి మీద ఏమన్నా రావచ్చేమో. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే అది తపస్సు. ఆమె ఒకప్పుడు వచ్చిందంటే అది ఒక హీరోయిన్గా ఎదిగింది, ప్రతి హీరో సరసన చేసింది, మంచి పేరు గాయించింది, బాగుంది. ఇక ఈ సెకండ్ ఎండింగ్ అంటే కష్టమే. శివగామిని కాదు కదా,